హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఒకటి పక్కన రెండు 12 సంవత్సరాలు తెలుగులో పుష్కర కాలం అంటారు. ఎందుకు ఇప్పుడు సడన్గా పుష్కరాల గురించి మాట్లాడుతున్నాను, ఏమైనా వస్తున్నాయా అంటే కాదు. 2014లో మోడీ ప్రభుత్వం మొదలయ్యి ఈ రోజుకి ఇప్పటికి 12 సంవత్సరాలు జరిగింది. సో ఈ 12 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం ఏమేం చేసింది, ఎలాంటి పథకాలు స్టార్ట్ చేసింది, ఇలాంటి వాటిని విజయవంతంగా ఎంత ముందుకు తీసుకెళ్ళింది, దానివల్ల వచ్చిన మార్పులు ఏంటి, దేశ ప్రగతికి అవి ఎంతగా తోడ్పడ్డాయి, ఒకసారి మొత్తం ఫ్లాష్ బ్యాక్ రీల్ వేసుకొని మొత్తం రివైండ్ చేసుకొని అన్నీ మాట్లాడదాం. ఇందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, అధికారుల లెవెల్లో ఫెయిల్ అయ్యారా లేకపోతే మంత్రుల లెవెల్లో ఫెయిల్ అయ్యారా, దానికి మోడీ గారు ఏం చేశారు, వాటన్నిటి గురించి ఒక పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు హిట్ స్టూడియో. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. బాగుంది సార్, మీ వేస్ కోట్ బాగుంది. కొంచెం ఒకసారి అనుకోండి. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ డూయింగ్ వెల్. పుష్కర కాలం సార్, మామూలు విషయం కాదు. ఒకటి రెండు సపరేట్ అంటే ఒకటి పక్కన 12 చేరడం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా మనకి పుష్కరాలు వస్తుంటేనే అసలు పుష్కరాలు అని చెప్పేసి ఎందుకంటాం అంటే 12 సంవత్సరాలకు వస్తుందని ఆ వైభవం ఉంటుంది. సో అలా ఒక గవర్నమెంట్ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకసారి మళ్ళీ యూనో మామూలుగా ఆ రివైండ్ వేసుకుందాం సార్. 2013కి వెళ్దామా, 2014 నుంచి స్టార్ట్ చేద్దామా? 2013 అక్కర్లేదు, కానీ 2013 కన్నా ముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే నరేంద్ర మోదీ గారు, మీకు గుర్తుంటుంది, చాలా సంవత్సరాలు. మీకు తెలిసింది 2002 జరిగిన రైట్స్ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 2013లో ఆయన్ని ఎన్డీఏ క్యాండిడేట్గా, బీజేపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. దాని తర్వాత క్యాంపెయిన్ నడిచింది, గెలిచారు. మోదీ గారు ప్రధానమంత్రి అయి మే 26 తారీఖు 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు మే 26, 2026 అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే బేసిక్లీ 2 టర్మ్స్ అయితే అయిపోయినాయి. దాని తర్వాత ఒక హాఫ్ టర్మ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. మోదీ గారు ఏం చేశారు? చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది, కానీ ఏదైనా కానీ మనం ఒక డేటా బేస్డ్ అప్రోచ్ ఎప్పుడు తీసుకోవాలి. అంటే పర్ క్యాపిటా మాట్లాడుతున్నప్పుడు, జీడిపి మాట్లాడుతున్నప్పుడు, రైల్వే ట్రాక్ లెంగ్త్ మాట్లాడుతున్నప్పుడు, హైవే లెంగ్త్ మాట్లాడుతున్నప్పుడు, మీరు పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మహిళలకి ఇచ్చే గ్యాస్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, రేషన్ గురించి, దేనైనా కానీ మీ స్టాటిస్టిక్స్తో మాట్లాడాల్సి వస్తుంది, లేకుంటే గాల్లో మాట్లాడతాము. ఈ పరిస్థితుల్లో మోదీ గవర్నమెంట్ ఏం చేశారనేది ఒక రిపోర్ట్ కార్డ్ లాగా బేసిక్లీ చాలా రోజులు తిరుగుతుంది ఇంటర్నెట్లో. అంటే ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒకటి ఉంది, అది కాకుండా మిగతా దాంట్లో కూడా చాలా మటుకు దీని ఏం జరిగిందని చెప్పి డిసిషన్ నడుస్తుంది అన్నమాట. ఈ పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏం చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. మోదీ గారు చేసింది ఏంటి? ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, దాని తర్వాత మనం చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాని తర్వాత ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏముంది, మన ఎకానమిక్ గ్రోత్ ఎట్లా, ఇదన్నీ చూడాల్సి వస్తుంది అన్నమాట. ఇది చూసేటప్పుడే మనకి అర్థమవుతుంది మనం ఎక్కడున్నాం, ఎక్కడి దాకా వెళ్ళగలం, ఇంకెంత చేరుకోవాల్సి ఉందని చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మోదీ గారు వచ్చిన టైంలో, అంటే మోదీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మే తీసుకుందాం, మే 2014లో మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన టైంలో మహేష్, ఇక్కడ మన దగ్గర 91,000 అని చెప్పొచ్చు, 287 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉండే. 91,287. 2026 దాకా ఆ ఫిగర్ పెరిగి 1,46,000 అయింది. టు బి ఎగ్జాక్ట్ 1,46,560 కిలోమీటర్స్. యూపీఏ హయాంలో ప్రతిరోజు 6 నుంచి 7 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉండే. ఇప్పుడు ప్రతిరోజు 37 కిలోమీటర్ల నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే మీకు అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఎంత దూరం దాకా ప్రోగ్రెస్ అవుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ మారింది, రోడ్ లైన్ టెక్నాలజీ, ల్యాండ్ అక్విజిషన్ మారింది, బిడ్డర్స్ చాలామంది వస్తున్నారు నేషనల్ హైవే నడిపించడానికి. వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు దాన్ని సంపాదించుకుంటారు. ఇదన్నీ జరుగుతుంది, కానీ ఒక పుష్ ఉండాలి గవర్నమెంట్ వైపు నుంచి. మీరు చేయండి, మేము ఉన్నాం, మీతో సపోర్ట్కి మేము ఉన్నాం అని చెప్పేసి. మీరు భయపడకండి, టోల్ కలెక్షన్ బాగుంటుంది, ట్రాఫిక్ వాల్యూమ్ ఉంది, మీరు చేయొచ్చు, ఇది చెప్పడానికి గవర్నమెంట్ ఉండాలి. ఇది మెయిన్గా.
సో నేను ఒక్కటే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పవర్ సెక్టర్ తీసుకోండి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఎయిర్ కనెక్టివిటీ తీసుకోండి, రూరల్ రోడ్స్ తీసుకోండి, జల్ జీవన్ మిషన్ తీసుకోండి, రేషన్ సరఫరా తీసుకోండి. ఏదైనా కానీ ఆ గ్రోత్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. ఒక మెట్రో తీసుకోండి మీరు, ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతుంది మెట్రో గురించి మాట్లాడుతుంది. 2014లో 248 కిలోమీటర్ మెట్రో ఉండే మన దగ్గర, ఇప్పుడు 1000 కిలోమీటర్లు ఉంది. ఆలోచించండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామని. దానికి ఎట్లా పెట్టుబడి, దానికి ఉన్న ఫండింగ్ ఎట్లా, ముందుకు ఎట్లా తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో L&T వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి అమ్మేశారు. ఓకే, వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేయాలి L&Tకి, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 18,000 crores ఉండొచ్చు. 13,000 కోసం లోన్ అప్లై చేశారు. ఇప్పుడు లోన్ అప్రూవ్ అయింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్తోని ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది రైల్వేది, వాళ్ళు ఫైనాన్స్ చేశారు. చేయకుంటే ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయలేరు. సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇయ్యారు. మెట్రో ఎక్కడుందో అక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేశారు. మోదీ గారు యూజువల్లీ దాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా ఈ పని జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశ అభివృద్ధి కోసం పనిచేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చూడకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే ముందుకు వెళ్ళొచ్చు అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. దీనికన్నా ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. మనం రూరల్ గురించి మాట్లాడే ముందు అర్బన్ తీసుకుందాం. కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని అంటే ఒక 5-6 సంవత్సరాల ముందు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మన దేశంలో మ్యాక్సిమం 100 కిలోమీటర్ పరిగెత్తుంటాయి స్పీడ్. 110 వాజ్ రేర్. కానీ ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ 130 రెగ్యులర్గా క్లాక్ చేస్తున్నారు. మ్యాక్సిమం స్పీడ్ వాళ్ళు అచీవ్ చేసింది 180 km/h. దానికి ఏం చేయాల్సి వచ్చింది? ఈ వందే భారత్ టెక్నాలజీ మన దగ్గర ఉండే ముందే, కొత్తదేం కాదు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ కావాల్సి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాల్సి వస్తుంది. ఇదన్నీ మోదీ గవర్నమెంట్ డిసైడ్ చేశారు. ఎస్, వీ నీడ్ ట్రైన్స్. అప్పుడు ఆయన మీద చాలామంది ఇదేంటి అందరూ ఎవరు టికెట్ కొంటారు ఇంత డబ్బులు పెట్టి, ఎవరు వస్తారు వందే భారత్లో, ఇట్లాంటి ట్రైన్స్లో ఎవరు రారు, ఈ ట్రైన్లు ఎక్కువ రోజులు నడవద్దు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని వందే భారత్ ఉంది మనకు మీకే తెలుసు. ఒక్క దాంట్లో కూడా మీకు టికెట్ దొరకదు మోస్ట్ ఆఫ్ ద టైం. నేషన్ వైడ్ చూడండి ఎన్ని వందే భారత్ నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దీనికి అన్నిటికంటే క్రూషియల్ మహేష్, రైల్వే ట్రాక్ని అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది. మీరు ట్రైన్లు తయారు చేయొచ్చు, నడవడానికి ఆ రైల్వే ట్రాక్ కెపాసిటీ ఉండాలి. 180 స్పీడ్ తీసుకోవడానికి స్లీపర్లు కానీ, దాని కింద ఉన్న స్లీపర్లు కానీ, దాని మీద ఉన్న రైల్వే ట్రాక్ కానీ, సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, ఇదంతా కంప్లీట్గా ఓవరాల్ చేయాల్సి వస్తుంది. అదే జరిగింది. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. పోయిన వారం నేను 2 వారాల ముందు నెల్లూరుకి వెళ్ళాను, ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు వందే భారత్లో బుక్ చేశారు. నన్ను పొద్దున 6 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్. నెల్లూరుకి 12 గంటలు 12:20 చేరుకున్నాను, 6 గంటల సేపు. రిటర్న్ జర్నీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. అక్కడ 9:30కి ఎక్కితే ఇక్కడ పొద్దున 9 గంటలకు చేరుకున్నాను. 12.5 hours. సీ ద డిఫరెన్స్. ఇది డిఫరెన్స్. అంటే మీరు అన్ని వందే భారత్ కన్వర్ట్ చేయాలంటే అది కూడా కాదు. ఎందుకంటే ఈ చెప్పినట్టు ట్రాక్ ఒకటి కెపాసిటీ, ఇంకోటి మన డబ్లింగ్ ఆఫ్ ట్రాక్ చాలా మటుకు జరిగింది, కానీ ఇంకా మన ట్రిప్లింగ్ ఆఫ్ ట్రాక్ జరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కనుక ఇప్పుడు నడుస్తున్న ట్రాఫిక్ ప్రకారం 5 నుంచి 10 నిమిషాలు కనుక ఇంకో ట్రైన్ ఉంటుంది. అంత టైట్గా నడుస్తుంది, ట్రాక్స్ తక్కువ ఉంది మనకి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేస్తున్నారు. ముంబై లాంటి సిటీలో ఒక టైంలో మనకు తెలిసింది అక్కడున్న లోకల్ ట్రైన్ సంగతి. ఇప్పుడు అక్కడ కూడా మెట్రో వచ్చింది. రష్ తగ్గట్లేదు, కానీ మెట్రో అక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కానీ ఎక్కడున్నా కానీ రష్ తగ్గట్లేదు. దేర్ విల్ బి అర్బన్ ఆడియన్స్ ఉంటుంది. కానీ మనం రూరల్ ఏరియాకి వెళ్దాం. ఇప్పుడు మనం చాలా మటుకు అర్బన్ గురించి మాట్లాడాం. రూరల్ ఏరియాలో మీకు మహిళల గురించి మాట్లాడతాం. మనకు తెలుసు, మన పల్లెటూరులో ఊర్లలో అంతా పాత సిస్టంలో కూడా మన గ్రాండ్ మదర్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు
కట్టెలు పెట్టుకొని నడిపిస్తారు, కట్టెల పొయ్యి. లేకుంటే బొగ్గు యూజ్ చేస్తారు. ఇది రెండు హెల్త్కి బాగుండదు. ఇన్హేలింగ్ ఆఫ్ స్మోక్ ఉంటుంది చాలా మటుకు. అది కూడా చాలా టైం తీసుకుంటుంది కుకింగ్కి. ఒక మహిళ కానీ ఇంట్లో లేచి పొద్దున్న నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే పొద్దున వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత భర్త ఉద్యోగం వెళ్తుంది, ఆల్మోస్ట్ 9-10 గంటలు అవుతుంది. దాని తర్వాతనే వాళ్ళ జిందగీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. మోదీ గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళు రియలైజ్ చేశారు హెల్త్ ఇష్యూ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో మహిళల పేరు మీద ఎల్పిజి 500 రూపాయలు సబ్సిడీలో ఇవ్వడం మొదలుపెట్టారు. 500 రూపాయలు ఇచ్చారు. ద ఐడియా ఇస్ కుకింగ్ కొంచెం ఈజీగా అయిపోతుంది, పొల్యూషన్ ఉండదు, హెల్త్ బాగైపోతుంది. ఇప్పుడు మీరు చూసుంటారు ప్రతి ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అక్కడ డిఎంకే ఉండొచ్చు, ఇటు బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా కానీ టీవీకే ఉండొచ్చు, వీళ్ళందరూ ఏం ప్రామిస్ చేస్తారంటే మీకు 5 సిలిండర్లు ఇస్తాము, లేకుండా 6 సిలిండర్లు ఇస్తాము. కొంతమంది 9 సిలిండర్లు అంటారు, కొంతమంది 12 సిలిండర్లు అంటారు. ఎందుకు? ఒక 10 సంవత్సరాల ముందుకు సిలిండర్ మాటనే రాకపోతుండే. అందరికి అర్థమైంది దట్ ఇప్పుడు మహిళల్ని మీరు అట్రాక్ట్ చేయాలంటే మీ సిలిండర్ ప్రామిస్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ పల్లెటూరులో సైడ్, సిటీలో అయితే ఇట్స్ యాక్సెప్టెడ్ ఫర్ ఫ్యాక్ట్. సో చూడండి, హెల్త్ బాగుపడ్డది, మహిళలు ఉద్యోగానికి 9 గంటల తర్వాత వాళ్ళు కూడా ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి హస్బెండ్కి టైంలో పంపించవచ్చు, వాళ్ళ ప్లేస్కి స్కూల్ కానీ ఉద్యోగం చేసే ప్లేస్ కానీ. ఇదొక పెద్ద మార్పు జరిగింది. ఇట్లనే మోదీ గారు మహిళల కోసం చాలా మటుకు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. జన్ ధన్ యోజన ఇది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మన దగ్గర ఉన్న ఎకానమిస్ట్ చాలామంది అన్నారు ఇది ఒక నాన్ స్టార్టర్గా ఉండిపోతుంది, అంటే ముందుకు జరగదు, ఇది ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోతుంది. ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే కొంతమంది లోన్లు తీసుకుంటారు, దీని మీద డబ్బులు కట్టరు అని చెప్పి చాలా మటుకు ఇట్లాంటి పనులు చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు చూస్తే ఒకవైపు నుంచి జన్ధన్ యోజనని ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాడుకుంటున్నారు, ప్రతి స్టేట్ గవర్నమెంట్. ఎందుకు? ముందు రాజీవ్ గాంధీ హయాంలో రాజీవ్ గాంధీ గారు ఒక ఫేమస్ స్టేట్మెంట్ చెప్పారు, ఢిల్లీ నుంచి రూపాయి బెనిఫిట్ పంపిస్తే స్టేట్కి ఎవరికో పేదోళ్ళకి వాళ్ళకి చేరుకునేదాకా 15 పైసలే ఉంటుంది, మిగతా 85 పైసలు కొట్టేస్తారు. అడ్మిట్లో ఏజెంట్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, అందరు ఎవరైనా కానీ వాళ్ళు కొట్టేస్తారు, బ్యూరోక్రసీలు కొట్టేస్తారు. అది ఎట్లా తగ్గించాలి? సో మోదీ గారు ఫస్ట్ స్కీమ్ ఏంటంటే అది జన్ ధన్ యోజన, అంటే బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్. మన దేశంలో ఆ టైంలో 60-65% మందికి బ్యాంక్ అకౌంట్ లేదు. ఎందుకు లేదు? వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు ఎవరు బ్యాంక్ కూడా పిలిచి దండం వేసి తీసుకెళ్ళాడు, రండి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేద్దాం, రిలేషన్షిప్ మేనేజర్ ఉంటుంది మీకు, అట్లేం ఉండదు. వాళ్ళ దగ్గర చెప్తారు మినిమం 2500 బ్యాలెన్స్, అంటే వాళ్ళు అంటారు వద్దండి మాకు వచ్చేది అంత లేదు మాకు. మోదీ గారు ఏం చేస్తారు, 0 బ్యాలెన్స్ పెట్టేది జన్ధన్ యోజన ఆర్గనైజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఒక్కటే కాదు మహేష్, దాంట్లో స్ట్రాటజీ ఏంటంటే ఈ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటుంది చూడండి, అది ఏదైనా ఉండొచ్చు, ఎల్పిజి సబ్సిడీ ఉండొచ్చు, ఫర్టిలైజర్ సబ్సిడీ ఉండొచ్చు, మహిళలకు ఇచ్చే అలవన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇదంతా అదే బ్యాంక్ అకౌంట్ వచ్చి క్రెడిట్ అవుతుంది. దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి జామ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, JAM, జన్ధన్ ఆధార్ మొబైల్, మూడింటిని లింక్ చేశారు. సో దట్ ఆధార్ నుంచి బెనిఫిషరీ తెలిసిపోతుంది, మీకు బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళ అప్డేట్ మొబైల్లో వస్తుంది. ఇది మోదీ గవర్నమెంట్ చేసిన చాలా ఒక పెద్ద మూవ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ దీన్ని వాడుకుంటున్నారు, అందరు డీబీటీ గురించి మాట్లాడుతున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎవరు మిడిల్ మెన్ లేరు, ఎవరు లేరు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి. అది నేను చెప్పాను చూడండి, ఏదైనా ఉండొచ్చు, ఏది గవర్నమెంట్ స్కీమ్ అని ఉండొచ్చు. అప్పుడు దాని బెనిఫిట్ ఏంటి, వచ్చే వాళ్ళకి 100 రూపాయలు రావంటే కరెక్ట్ 100 రూపాయలు వస్తాయి. ముందట్లాగా కాదు, రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లే కాదు, కాంగ్రెస్ హయాంలో జరిగిందని ఆయనే అంగీకరించారు. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ ఏం చేశారు, మహిళల కోసం చాలా మటుకు స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో మహిళల కోసం అని కాదు, కానీ ముద్రా లోన్ అనే ఒక స్కీమ్ మనందరూ తెలుసు, 50,000, 5 లక్షలు, 10 లక్షలు, డిఫరెంట్ బ్రాకెట్స్ ఉంది. దాంట్లో ఇప్పుడు 55% నుంచి 58% లోన్ తీసుకున్నది మహిళలు.
చిన్న చిన్న లోన్ ఉండొచ్చు, 50,000 తీసుకుంటే 4 కుట్టు మిషన్ కొనుక్కుంటారు, చిన్న షాప్ పెట్టుకుంటారు, 4 మందికి ఉద్యోగం ఇస్తారు, దాంట్లో నడిపించుకుంటారు. ఇంకొక 10 లక్షలు తీసుకుంటారు, ఒక వెల్డింగ్ షాప్ స్టార్ట్ చేస్తారు, ఆయన ఒక 5 మందిని పెట్టుకుంటాడు ఉద్యోగంలో. ఇది జరుగుతుంది మహేష్. మనం మర్చిపోకూడదు. ఎందుకు ఈ జన్ధన్ స్కీమ్ తీసుకొచ్చారు, ఎందుకు ముద్ర తీసుకొచ్చారంటే బేసిక్లీ ఇదే మహిళలకు, లేకుంటే ఎవరైనా ఉండండి, ఒక లోన్కి బ్యాంక్కి వెళ్తే కొలాటరల్ అడుగుతారు. మీ ఇల్లు ఉందా, ల్యాండ్ ఉందా, భూమి ఉందా, ఏమన్నా అది పెట్టండి. అది లేదు, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్. సార్ అక్కడ కూడా చిదంబరం లాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎన్పిఎస్ పెరిగిపోతుంది అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, లోన్లు కట్టరు తిరిగి. ఓకే, నో ప్రాబ్లం. మీరు విజయ్ మల్యకి ఇచ్చినప్పుడు ఇదేంటి, ఇది నథింగ్. మెహుల్ చోక్సీ పారిపోయాడు, నీరవ్ మోడీ పారిపోయాడు, వాళ్ళు తీసుకున్న లోన్ చూసి వీళ్ళ లోన్ ఏం లేదు. బట్ వీళ్ళు తీసుకున్న 95-96% మంది రెగ్యులర్గా లోన్స్ కట్టేటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ ద సొసైటీని చేశారు ఆయన. మీరు అదే స్టార్టింగ్లో అడిగారు ఏం చేశారు అనేది, ఇది ఏం చేశారని దానికి ఆన్సర్. ఇట్లా మీకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 75-80 స్కీమ్లు ఉన్నాయి మోదీ గవర్నమెంట్. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అనుకుంటాను మన వైపు మనం చూసేటప్పుడు డిజిటల్ రెవల్యూషన్ ఒక చాలా పెద్ద రెవల్యూషన్ జరిగింది. అది మొదలైంది దానికన్నా ముందే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే డిజిటల్ రెవల్యూషన్. డిజిటల్ రెవల్యూషన్ 4-5 డిఫరెంట్ స్కోప్లో ఉంది. ఒకటి మనం రూరల్ ఏరియాలో తీసుకుందాం. ఇప్పుడు దాకా రైతు దగ్గర ఆయనకు 2 ఏకర్ల భూమి ఉంటే 2 ఏకర్లు ఎట్లా అని చెప్పి ఆయనకు తెలియదు. ఎవరు టేప్ వేసి మెజర్ చేయలేదు. ఎప్పుడో కొట్టిన 2 రాళ్ళు ఉంటాయి, 4 రాళ్ళు ఉంటాయి, దాని నడిమిట్లో ఉన్న 2 ఏకర్లు అంటారు. సైంటిఫిక్ మెజర్మెంట్ లేకుండా రేపు బ్యాంక్కి వెళ్ళి ఏదైనా దానికి నా దగ్గర 2 ఏకర్లు ఉన్నాయి, నాకు కొంచెం డబ్బులు కావాలన్నప్పుడు 2 ఏకర్లు ఎక్కడ, కాగితాలు ఎక్కడ, సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, ఏం లేదు. గవర్నమెంట్ ఏం చేశారంటే కంప్లీట్ డిజిటైజ్ చేసేసారు ల్యాండ్ రికార్డ్స్. శాటిలైట్ ఇమేజరీ యూజ్ చేసి, అది కాకుండా టెక్నికల్ ఇమేజరీ యూజ్ చేసి ల్యాండ్ మార్కింగ్ చేసి ల్యాండ్ డిజిటైజ్ చేసేసారు. ఈ ప్రాపర్టీ ఈయనది, సో మచ్ బై సో మచ్ బై సో మచ్ బై సో మచ్. ఇది జరిగింది. ఇప్పుడు ల్యాండ్ రికార్డ్ డిజిటైజేషన్ స్టేట్ లెవెల్లో కూడా జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా అంటున్నారు మేము కూడా చేస్తాం ఇట్లని. సో పేపర్లెస్ ఆఫీస్గా మారిపోయింది ఒకటి. రెండవది డిజిటల్ రెవల్యూషన్ జరిగింది అర్బన్ ఏరియాలో. అప్పుడు రూరల్ కూడా వెళ్ళింది అనుకోండి. అది ఎట్లా అంటే ఇప్పుడు అందరి దగ్గర జన్ధన్ అకౌంట్ ఉన్నాయి, మీరు కూరగాయల షాప్ నడిపిస్తున్నారు. ఇది కోవిడ్ టైం తర్వాత మొదలైంది, కానీ దానికన్నా ముందు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. అక్కడ కూడా మన గ్రేట్ చిదంబరం గారు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. మీరు అంటున్నారా ఆమె దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది, ఆమె దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆమె దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరేమంటారు ఆమె డిజిటల్ పేమెంట్ ఏం చేసుకుంటుంది, ఆమె ఏం తీసుకుంటుంది పేమెంట్లు, ఇదేం నడవదని చెప్పారు. ఎవరు? పి చిదంబరం, ఆర్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మీరు ప్రతి షాప్కి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా కానీ మీ పర్స్ మీరు తీసుకెళ్ళక్కర్లేదు, మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు, మీరు దాని నుంచే పేమెంట్ చేస్తారు. కరెక్టా? ప్రతి దాంట్లో మీరు ఎంత చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కానీ క్యూఆర్ కోడ్ ఉంటుంది, పేమెంట్ చేయండి. ఇన్ఫాక్ట్ క్యాష్ పేమెంట్ చేయడం పెద్ద కష్టం ఇప్పుడు. లేదు ఎవరి దగ్గర. మీరు 100 రూపాయలు తీసుకెళ్తే కూడా చేంజ్ లేదంటాడు. ఆలోచించాను. సో నేను చెప్తా అనుకుంటే మోదీ గవర్నమెంట్ ఏం చేశారని అడిగినప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టు గుర్తుపెట్టుకోవాలి. అదే సేమ్ టైంలో మోదీ గవర్నమెంట్కి సెల్ఫిష్ మోటివ్ కూడా ఉండే. అంత ప్రేమ చూపించినప్పుడు ఏదైనా ఒక బెనిఫిట్ ఉండాలి కదా. ఏం చేశారు? ఇండియాలో క్యాష్తో పేమెంట్ చాలా నడుస్తుండే ముందు కూడా, ఇప్పుడు కూడా నడుస్తుంది, లేదు చెప్పట్లేదు. కానీ ఒకసారి జిఎస్టీ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ 10 ట్యాక్స్లు ఉండే, ఎవ్వరికేం అర్థం కాదు. దాని అంతా కంబైన్ చేసి గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి ఒక ట్యాక్స్ తీసుకొచ్చారు. దాంట్లో స్టేట్ లెవెల్లో ఒక కాంబినేషన్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అది ఇప్పుడు మూడు ఏం చెప్తారు లెవెల్స్లోనే ఇప్పుడు ఆ ట్యాక్సేషన్. ముందు 5 ఉండే, ఇప్పుడు 3 అయింది. ఇప్పుడు ఐడియా ఇస్ టు సింప్లిఫై థింగ్స్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటే మీది ఇంత 8%, 5% ఎంత ఉందో అది ఉంటుంది, అది పేమెంట్ చేస్తే చాలు. మీరు దాన్ని బట్టి 5%, 8%, 18%, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు దాంతో ఏమైంది, జిఎస్టీ వచ్చినప్పుడు ట్యాక్సేషన్ పెరిగింది. ఇప్పుడు మీరు ముందు మన దగ్గర చాలా ఏరియాస్ ఉన్నాయి సిటీలో,
మీరు ఏమైనా కొనడానికి వెళ్తే అక్కడ ఒక పైపో లేకుంటే ఒక మోటారో ఏదైనా కొనడానికి వెళ్తే ఆయన చిట్టీలు రాసిస్తాడు ఒకటి, ఎస్టిమేట్ అని చెప్పి. బిల్లు కాదు అది, నంబర్డ్ బిల్ కాదు, క్యాష్ తీసుకుంటారు. ఇదే సిస్టమ్ ఉండేముంది. వారంటీ ఉందంటే ఉంది, వారంటీ ఆ కార్డులో ఉంటుంది, అది మీరు కార్డు తీసుకెళ్ళండి. మోటార్ అంటే మోటార్ వారంటీ ఉంటుంది, కానీ పైపులకి ఏం వారంటీ, తీసుకెళ్ళండి. అట్లనే అన్ని బేరింగ్లు గీరింగ్ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే మహేష్, ఇప్పుడు జిఎస్టీ పేమెంట్ మొదలైనప్పటి నుంచి ఈ రా మెటీరియల్ ఎవరు తయారు చేస్తారు అంటే, పైప్ తీసుకోండి, పైప్కి మెటీరియల్ మెటల్ తీసుకురావాలి, రా మెటల్స్. అది ఎవరి దగ్గర తీసుకొస్తారో వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి పైప్ తయారవుతుంది, వాళ్ళు కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటారు. నేను వానికి 150 రూపాయలు ఇచ్చాను, నేను ఇప్పుడు 150 రూపాయలు తీసుకుంటాను. మా నెక్స్ట్ కస్టమర్ ఎవరు, మేజర్ C&F డీలర్ ఉంటారు. C&F డీలర్ ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినప్పుడు వాడి దగ్గర మళ్ళీ 150 తీసుకుంటాడు. ఈచ్ పర్సన్ క్లెయిమ్స్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో దట్ లాస్ట్లో కస్టమర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. కస్టమర్ దగ్గర తీసుకోలేదనుకోండి, ఈ లాస్ట్ అమ్మినోడు ఆయన పాకెట్ నుంచి 150 రూపాయలు పెట్టాలి. ట్రూ. కస్టమర్ ఏం చేస్తాడు, కస్టమర్ పేమెంట్ చేస్తున్నాడు, సో బిల్ ఇవ్వాల్సి వస్తుంది, జిఎస్టీ జనరేట్ అవుతుంది. అంటే అమ్మే ఆయన టర్న్ ఓవర్ తెలిసిపోతుంది, ఒక నెలకి ఇంత లెక్క ఉంటుంది ఒకటి. ఓకే, ఒకటి డిజిటల్ పేమెంట్, రెండోది ఇది ఎట్లయినా పట్టుబడతారు. మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, భారతదేశంలో చాలామంది మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ అంటుంటారు, ఇది చాలా మేము 2% కడుతున్నాం ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, కానీ జిఎస్టీ ప్రతి మనిషి కడుతున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ టూత్పేస్ట్ నుంచి మీరు సబ్బు కొని ఏదైనా కొనండి జిఎస్టీ కడుతున్నారు మీరు దాని మీద. సో ట్యాక్స్ ఇస్ పెయిడ్ బై ఎవ్రీబడి. నేనే కడుతున్నాను ట్యాక్స్ 2% అనేది ఇన్కమ్ ట్యాక్స్, అది కార్పొరేట్ ట్యాక్స్ సపరేట్ ఉంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసారు. ఇప్పుడు దాకా అన్ఆర్గనైజ్డ్ ఉన్నారు, సిద్దంబర్ బజార్ ఉండొచ్చు, రాణిగంజ్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. చాలామందికి నచ్చలేదు అనుకోండి అది, ఎందుకంటే పాత సిస్టమే బాగుండే, క్యాష్ ఉంటుండే, క్యాష్ డీల్తే అయిపోతుంది. డజంట్ వర్క్ దాట్ వే. నాకు తెలిసిన వాడు చాలా చిన్న కంపెనీ వాళ్ళు, కంపెనీ అక్కర్లేదు మీకు, పానీపూరి లాంటి వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసారు. QR కోడ్ కొట్టినప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోయి పడుతుంది. ఒక రోజుకి మీరు 5,000 సంపాదిస్తే ఒక వారానికి మీరు 35,000 సంపాదించినట్లు, ఒక నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినట్లు, సంవత్సరానికి 12 లక్షలు సంపాదించినట్లు. మీరు ట్యాక్స్ బ్రాకెట్ జస్ట్ బయటకు వెళ్తున్నారు, కొంచెం ఎక్కువ అంటే మీరు ట్యాక్స్లోకి వచ్చేస్తారు, కానీ రిటర్న్ ఫైల్ చేయాలి మీరు. ఇప్పుడు చూడండి, గేమ్ మారిపోయింది. తో పానీపూరి, పాన్ డబ్బా ఇట్లాంటి మీకు నాకన్నా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసారు. సో ట్యాక్స్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోయిందన్నమాట. సో మోదీ గవర్నమెంట్ చేసిన దానికి రీజన్ ఇది ఒకటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చేస్తుంది. పొలిటికల్ యాంగిల్ అడిగితే ఏం చేశారు మోదీ గవర్నమెంట్ పొలిటికల్ ఇదంటే, ఆర్టికల్ 370 రివోక్ చేయడం అనేది అన్నిటికంటే పెద్ద ఒక ఛాలెంజ్ ఉండే. ఎన్నో సంవత్సరాల నుంచి షేక్ అబ్దుల్లా అండ్ జవహర్లాల్ నెహ్రూ కలిసిన ఆడిన ఆట ఇది. దాన్ని రివోక్ చేయడంలో, ఎందుకంటే అది చట్టం కాదు, ప్రెసిడెంట్ సైన్ చేసిన ఒక డాక్యుమెంట్ అది. సో రివోక్ చేస్తే చాలు, మీరు పార్లమెంట్లో ఏం చేయక్కర్లేదు, దాన్ని చట్టం తీయడక్కర్లేదు. రివోక్ చేసినప్పుడు పెద్ద గొడవ జరిగింది, మీకు గుర్తుంటుంది. మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు చెప్పారు, రివర్ ఆఫ్ బ్లడ్ విల్ ఫ్లో ఇన్ కశ్మీర్ అన్నారు. ఏం జరిగిందా? ఏం జరగలేదు. అంటే గవర్నమెంట్ ఒకసారి డిసైడ్ చేశారు, మేము చేసి చూపిస్తాం అంటే చేసి చూపిస్తున్న గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్. అది మీకు ఏమైనా నెక్సల్ ఎఫర్ట్లో కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నెక్సల్ ప్రాబ్లంతో దేశం చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక టైంలో 160 డిస్ట్రిక్ట్లు వేరంట నెక్సల్ ఎఫెక్టెడ్. ఇప్పుడు 2 ఉన్నాయి, అది కూడా హార్డ్లీ ఎనీథింగ్. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ సరెండర్ అయిపోయారు. బిపిన్ రావత్ గారు చెప్పారు అప్పుడు, మన CDS, వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 ఫ్రంట్ వార్, పాకిస్తాన్, చైనా అండ్ నెక్సల్స్. ఇప్పుడు ఆ నెక్సల్స్ పోయినాయి. మీరు సుక్మా కానీ, బిజాపూర్ కానీ, ఇటువైపు మహారాష్ట్ర వైపు ఉన్నది, అటువైపు ఉన్న డిస్ట్రిక్ట్స్ చూడండి, ఎక్కడ ఇప్పుడు నెక్సల్ ఇష్యూ లేదు. గద్రిచోల్ ఇటువైపు నో నెక్సల్ ఇష్యూ, బీహార్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, సుక్మా కానీ ఎక్కడైనా కానీ. డెవలప్మెంట్ చూస్తున్నారు ప్రజలు. టీవీ వచ్చిందంట విలేజ్కి, బస్సులు వస్తున్నాయంట. ఏది 75 సంవత్సరాల తర్వాత ఒక బస్సు వచ్చిందంట. సో డెవలప్మెంట్ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉండే రూరల్ ఏరియాస్లో. అది మోదీ గవర్నమెంట్ ఈ యాంటీ నెక్సల్ మూవ్మెంట్తో చూపించారు. డెవలప్మెంట్ ఇస్తే ప్రజలు మీతో ఉంటారనేది. మన వైపు నుంచి చూస్తే చాలా మటుకు కనెక్టివిటీ టు నార్త్ ఈస్ట్, ఇది పెద్ద ఒక ఇష్యూ ఉండే మహేష్.
మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఒకసారి. ఒకటి టికెట్స్ విల్ బి టూ ఎక్స్పెన్సివ్. ఓకే, మొన్న గౌహాటీకి ఒక ఫ్లైట్ టికెట్ చూస్తే 18,000 ఉంది వన్ వే. యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. కానీ అక్కడ ఉడాన్ స్కీమ్ పెట్టారు గవర్నమెంట్. అక్కడ లోకల్ నార్త్ ఈస్ట్కి ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మిగతా మణిపూర్, మిజోరాం అక్కడ వెళ్ళిన, నాగాలాండ్ వెళ్ళిన ఫ్లైట్స్ చీపర్. ఓకే, 2,500 లాగా టికెట్ ఇది పెడతారు, లిమిట్ పెడతారు. కానీ నార్త్ ఈస్ట్కి ట్రైన్ పంపించడం, రైల్వే ట్రాక్ వేయడం అనేది 75 సంవత్సరాల్లో చేయలేదు. కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు పరిపాలించేది, 60 సంవత్సరాలైనా వాళ్ళు పరిపాలించి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రైల్వే ట్రాక్ వేయడానికి ఆలోచించలేదు. నార్త్ ఈస్ట్ ఎక్కడో ఉంది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. ఓకే, ఇప్పుడు చూడండి, మొన్న చదివాను నేను, మణిపూర్ మిజోరాంలో ఒక ట్రైన్ వచ్చిందంట మొన్న, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాం మనం? జమ్మూ కాశ్మీర్లో మీకు చెనాబ్ రివర్ మీద ఒక బ్రిడ్జ్ కట్టింది, మీకు గుర్తుంటుంది, బ్యూటిఫుల్ బ్రిడ్జ్, ఇంజనీరింగ్ మార్వల్ అంటారు దాన్ని. బారాముల్లా దాకా ట్రైన్ వెళ్తుంది, మన ఆర్మీకి బార్డర్ దాకా వాళ్ళ ట్రైన్ తీసుకెళ్ళచ్చు, ఇప్పుడు వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళచ్చు. ఎందుకు చేయలేదు ఇదంతా ముందు? మీకు నేషనల్ హైవే ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. బ్రిడ్జెస్ చూడండి, ఎన్ని బ్రిడ్జెస్ కట్టారు. ఇదన్నీ ఏదో రాకెట్ సైన్స్ కాదు, ముందు కూడా చేయొచ్చు. కానీ ఒకసారి ఏకే ఆంటనీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, ఆ డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్. పార్లమెంట్లో క్వశ్చన్ ఉండే, మీరు అరుణాచల్ ప్రదేశ్లో, లద్దాఖ్లో రోడ్లు ఎందుకు వేయట్లేదు? ఏకే ఆంటనీస్ రిప్లై వాస్, చైనీస్ వాళ్ళు అప్సెట్ అయిపోతారు, దానికోసం మేము రోడ్లు వేయట్లేదు. ఒక డిఫెన్స్ మినిస్టర్ అంటున్నాడు, మన రోడ్లు వేస్తే చైనా వాళ్ళు అప్సెట్ అయిపోతారంట, దానికోసం మేము రోడ్లు వేయట్లేదు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రయారిటీగా తీసుకున్నా. నాకు ఇప్పుడు కూడా గుర్తు, 2024లో నేను లద్దాఖ్ వెళ్ళాను, లే లద్దాఖ్. ఏం డెవలప్మెంట్ అండి, లోకల్స్ అంటున్నారు మేము ఇట్లాంటి డెవలప్మెంట్ చూడలేదు. రోడ్లు పోనేయండి, రోడ్లన్నీ చాలా మటుకు కట్టారు, మోస్ట్లీ ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు. అక్కడ సీబక్తాన్ ప్లాంట్ ఒక సీడ్ ఉంది, దాంతో ఒక జామ్ తయారు చేసే యూనిట్కి వెళ్ళాను నేను. ఫుట్బాల్ ఫీల్డ్, మోదీ గారు మొన్న వెళ్ళి గేమ్ ఆడారు అక్కడ, చూసుంటారు కొంచెంసేపటికి. ఫుట్బాల్ ఫీల్డ్ తయారు చేశారు ఆ హైట్లో, విచ్ ఇస్ వెరీ రేర్ బికాస్ అక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉండదు. ఓకే, ఎయిర్పోర్ట్ మోడర్నైజ్ చేశారు, అక్కడ స్కేటింగ్ రింక్ పెట్టారు. అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేము మనం నార్త్ ఈస్ట్ లదాఖ్లో, బికాజ్ ఇట్స్ చాలా ఈకో సెన్సిటివ్ ప్లేస్. కానీ డెవలప్మెంట్ మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు అక్కడికి. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మాట్లాడి మొత్తం వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ లైక్ ఎ స్టేట్ స్టేటస్ ఇస్తున్నారు. ఈవెన్ దో ఇట్ విల్ బి యూనియన్ టెరిటరీ. వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ అంతా ఇప్పుడు నడుగున్నాడు, అది దాన్ని ఒప్పందం చేసేస్తారు ఇప్పుడు ఢిల్లీ, ఆల్మోస్ట్ అగ్రిమెంట్కి వచ్చేసారు. సో మీరేం చూస్తున్నారంటే, ఒకవైపు నుంచి డెవలప్మెంట్ అనగానే మనం ఇంటింటికి నీళ్ళు అంటాం, మనం ఇప్పుడు హర్ ఘర్ జల్. ఎందుకు మనం అర్బన్ ఏరియాలో కూర్చోండి, మనం ఒక టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఆ సంప్లో నీళ్ళు పడతాయి, టెన్షన్ లేదు, రాకపోతే ట్యాంకర్ తెప్పించుకుంటాం, ఇదే కాదు. రూరల్ ఏరియాస్లో మహిళలు మీరు చూసుంటారు చాలామంది, ఇట్లా ఒక దాని మీద ఒక బిందె మీద ఒక బిందె పెట్టుకొని 5-6 బిందె నడుచుకుంటే నీళ్ళు తీసుకొస్తారు, ఎక్కడో చాలా దూరం పోయి. ఆలోచించండి, దాంట్లోనే వాళ్ళు 2, 3, 4 గంటలు టైం పోతుంది, ప్రొడక్టివ్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ ప్రాజెక్ట్ నడుస్తుంది. మన దగ్గర 100% కవరేజ్ అయిందని కేసీఆర్ చెప్పిండు, అది కాలేదు యాక్చువల్లీ, ఇంకా కావాల్సింది ఇక్కడ. కానీ దాంట్లో మెయిన్ ఏంటంటే, మీరు ఒక డాష్ బోర్డ్ ఉంది, వాళ్ళ సైట్కి వెళ్ళొచ్చు మీరు, జల్ జీవన్ మిషన్స్ వెబ్సైట్కి వెళ్తే ఒక డాష్ బోర్డ్ ఉంది, దాంట్లో ఎవ్రీ 10 minutes ఒక అప్డేట్ వస్తుంది. ఎన్ని పైప్ లైన్స్ వేశారు, ఎక్కడ ఎన్ని విలేజెస్ కనెక్షన్ వచ్చింది, మీరు ఒక ఇవాళ చూసిన ఫిగర్ రేపు పొద్దున ఇంకో ఫిగర్ ఉంటుంది. అప్డేషన్ నడుస్తుందంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తున్నారు డేటా ట్రాన్స్పరెంట్గా. ఫండ్స్ కావాలా తీసుకోండి, పైప్ వేయండి, నీళ్ళు ప్రజల దాకా వెళ్ళాలి. అదిగే ఐఎమ్ రిపీటింగ్, అర్బన్ ఏరియాలో మనకు ప్రాబ్లం లేదు, దిస్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మన దగ్గర కరెంటు పోదని చెప్పేట్లా ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, మీరు చూసుంటే ఎలక్ట్రిసిటీ సప్లై చూస్తుంటే ఇప్పుడు సమ్మర్లో పీక్ లోడ్ నడుస్తుంది, ఇప్పుడు ఇంత లోడ్ ఎప్పుడు పడలేదు. సో ఇంత లోడ్ వచ్చినప్పుడు కూడా ద సిస్టమ్ ఈజ్ నాట్ ట్రిప్ అవుతుంది యూజువల్లీ. పవర్ గ్రిడ్ వాళ్ళ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సెస్ లోడ్ విత్డ్రా చేయట్లేదు, దాంతో సిస్టమ్ స్టేబుల్ అయింది, దంటే గ్రిడ్ ఇస్ స్టేబుల్. దీనికి పెట్టుబడి పెట్టాలి. యూ హెవ్ టు ఇన్వెస్ట్ ఇన్ అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్, యూ హెవ్ టు ఇన్వెస్ట్ ఇన్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైన్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. చేశారు గవర్నమెంట్. చేయకపోతే ఏమవుతుంది, కరెంట్ పీక్ అవర్లో ఎగిరిపోతుంది. మన దగ్గర పవర్ కట్ అంటుండే ముందు, ఇప్పుడు పవర్ కట్లు ఇప్పుడు వినవట్లేదు అసలు.
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. యూ షుడ్ క్రెడిట్ ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఇట్. అది హర్యానా ఉండొచ్చు, రాజస్థాన్ ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, ఎక్కడైనా కానివ్వండి, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మోదీ గవర్నమెంట్ ఏం చేశారు మళ్ళీ అడిగితే ఇదే కూడా చెప్పొచ్చు. స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది మహేష్, అందరు నవ్వారు. మోదీ గారు జాడు కొడుతున్నారు, కచరా తీసి ఏదో బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ మీద ఉన్న డట్ అంతా తీసి ఒక బ్యాగ్లో వేసారు. ఇదంటే ప్రధానమంత్రి చేయాల్సిన పని అది అని అడిగారు. బట్ ఈ వాజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ప్రధానమంత్రి చేయగలిగితే మీరు కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి స్వచ్ఛ భారత్ ఒక మిషన్ లాగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూసుంటారు రోడ్డు మీద పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ మహిళలు ఇంత హీట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా స్వీపింగ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? అఫ్కోర్స్ అవుట్సోర్స్ చేసేసారు, ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ క్లెన్లీనెస్ అనేది ఒక మూమెంట్గా మారిపోయింది. మన దగ్గర సివిక్ సెన్స్ లేదనుకోండి మన వాళ్ళకి, అది ఇంకోటి. కానీ అప్పుడు కూడా పాపం వాళ్ళు చాలామంది అంటారు చూడండి, ద రిచ్ త్రో ద గార్బేజ్ ఆన్ ద రోడ్ అండ్ ద పువర్ క్లీన్ ఇట్. ఇది ఒక లాజిక్. ఇది ఏం చేయాలి మన వాళ్ళ లాజిక్. అది వెళ్తూ కార్ నుంచి పడేస్తారు ఐస్ క్రీమ్ కప్పు బయట, స్పిట్ చేస్తారు రోడ్డు మీద, అదంతా క్లీన్ చేసి పాపం వీల్ చేస్తున్నారు. సో స్వచ్ఛ భారత్ టాయిలెట్ కన్స్ట్రక్షన్, లక్షల టాయిలెట్లు కట్టారు. కట్టినప్పుడు అందరు నవ్వారు, ఏంట్రా టాయిలెట్ కడుతున్నాడు, మోదీకి పని లేదా, ప్రధానమంత్రి చేయాల్సిన పని అది. కానీ టాయిలెట్ కట్టడంలో ఒక మహిళకి ఒక ఏం చెప్తారు, యు ఆర్ గివింగ్ హర్ అ రెస్పెక్ట్. ఆమె లేకుంటే పొద్దున అందరు లేసే ముందు లేచి టాయిలెట్ కోసం అడవిలోనో ఎంతో చాలా దూరంకి వెళ్ళి చేసి వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే టాయిలెట్ వచ్చేస్తుంది. సో మోదీ గారికి ఓటేసేది మహిళలు వచ్చి ఓటేస్తున్నారు బీహార్లో, ఇప్పుడు బెంగాల్లో, దానికన్నా ముందు హర్యానాలో, దానికన్నా ముందు మహారాష్ట్రలో ఉన్నారు. మహిళలు ఎందుకు ఓటేస్తున్నారు అర్థం చేసుకోండి. నేను ఇచ్చిన స్కీమ్లే మీరు యాడ్ చేసుకుంటే ఒక 15 స్కీములు ఇక్కడే వచ్చేస్తుంది. దానికన్నా ఎక్కువనే ఉన్నాయి. యాక్చువల్లీ పెద్ద లిస్ట్ ఉంది, దోబీ లిస్ట్ ఉంది. ఒకటి 2 parts చేయాలి సార్ ఇప్పుడు అది. మీరు టెక్నికలీ మీరు దాని ఒక డాష్బోర్డ్కి తీసుకుంటే నా దగ్గర ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు ఆయుష్మాన్ భారత్ తీసుకోండి, ఇన్సూరెన్స్ స్కీమ్, మెడికల్ ఇన్సూరెన్స్. 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ఉంది ఇప్పుడు దేశంలో, విత్ లేటెస్ట్ బీయింగ్ వెస్ట్ బెంగాల్ యాడెడ్ ఆన్. 55 కోట్లు అంటే మన పాపులేషన్కి ఆల్మోస్ట్ అబౌట్ 40% దాకా చెప్పచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో పేదోళ్ళకు ఉన్న లెవెల్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి రాదు. అట్లీస్ట్ కొంచెం మన ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ వాళ్ళకి వస్తుంది. కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీస్ అది సపరేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు సపరేట్ ఉంది. కానీ దిస్ ఇస్ ద మోస్ట్ ఏం చెప్తారు, పాపులేషన్ వాళ్ళ డబ్బులు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు బ్యాంక్రప్సీ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ హెల్త్ కేర్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ అంటారు. ఎవరైనా హాస్పిటల్లో పడితే మీకు తెలిసి మీ డబ్బులు నీళ్ళలాగా పోతాయి. ఓకే, ఇది ప్రాబ్లం. సో దానికి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారు, మెడికల్ షాప్స్. చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉండే దాని వ్యతిరేకంగా. ఈవెన్ కర్ణాటక హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో జన ఔషధి కేంద్ర పెట్టనీయలేదు. ప్రైవేట్ వాళ్ళు పెట్టచ్చు, జన ఔషధి వాళ్ళు రాకూడదు. జనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి తక్కువ ప్రైసెస్లో మెడిసిన్స్ వస్తాయి. నేను కూడా తీసుకుంటాను. నా మెడిసిన్ ముందు 338 రూపాయలు ఉండే, స్ట్రిప్ ఆఫ్ 10 tablets. ఓకే, నౌ ద సేమ్ థింగ్ ఐమ్ గెటింగ్ ఇట్ ఫర్ 110. జనరిక్ సేమ్ థింగ్ మా డాక్టర్ దగ్గర చెప్పి పర్మిషన్ తీసుకొని కొన్నాను. నేను ఏ ప్రాబ్లం లేదు, 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను, నో ఇష్యూస్. ఓకే, సో గవర్నమెంట్ ఎక్కడెక్కడ దాని బెనిఫిట్స్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. మోదీ గారు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది అంటారు లా అండ్ ఆర్డర్ బాగాలేదు, ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారు, లించింగ్ నడుస్తుంది, మిజోరాంలో ఏం జరిగింది, మణిపూర్లో ఏం జరిగింది అడుగుతూనే ఉంటారు. మీరు లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన నుంచి ఎవరు అడగలేదే. కాశ్మీర్ గురించి పండిత్ని తరిమి కొట్టినప్పుడు ఎవరు అడగలేదు అక్కడి నుంచి. యు నెవర్ ఆస్క్డ్ ఎనీ సచ్ క్వశ్చన్ రాహుల్ గాంధీ ఆర్ హూవర్ ఇట్ ఈస్. సరే, డిబేట్ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు లెట్ us డిబేట్, ఐ డోంట్ మైండ్. ఇంకో 3 మంచి ఉంటాయి, ఇంకా మంచిగా ఉంటాయి. ఒక కాంగ్రెస్ అని కూర్చోబెడితే ఈ కెన్ కాంట్రడిక్ట్, కాదు ఇట్లా కాలేదు ఇట్లా అయిందంటే దెన్ నంబర్ తీసి స్టాటిస్టిక్స్ తీసి వేయచ్చు. కానీ జనరల్గా కామెంట్ చేయడం కాదు. మోదీ గారు ప్రెస్ మీట్ గారు, అరే మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నామా లేకుంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం? మీరు మన్మోహన్ సింగ్ పర్ఫార్మెన్స్ తీసుకోరండి అండ్ మోదీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తీసుకో. అప్పుడు అంటారు పెట్రోల్ మన్మోహన్ సింగ్ టైంలో ఇంత రేట్ ఎక్కువైనా కానీ వాళ్ళు తక్కువ రేట్కి అమ్మారు, 90 రూపాయలు అమ్మారు. అప్పుడు మీరు ఇప్పుడు 115కి 115లో వ్యాట్ ఉంది బాబు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. అది స్టేట్ గవర్నమెంట్ తగ్గించమని చెప్పండి. అప్పుడు మీరు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు రేట్లు తగ్గించడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఆయిల్ బాండ్ ఇష్యూ చేయలేదు.
ఆయిల్ బాండ్ కట్టింది ప్రజలే కట్టారు, మళ్ళీ 2,80,000 కోట్లు కట్టారు టు కీప్ ద ఆయిల్ రేట్స్ లో డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైం. అది వాళ్ళు కట్టలేదు, మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్టారు అది, ఆ డబ్బులు ఆయిల్ కంపెనీస్కి. సపరేట్ స్టోరీ, బట్ నేను చెప్తున్నాను దాని గురించి. సో మన దగ్గర ఉన్న దాంట్లో ఇండిజనైజేషన్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎక్విప్మెంట్ చాలా మటుకు మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆర్మ్స్. మనం ఆయుధాలు చాలా కొంటాం బయట నుంచి, ఎస్పెషలీ ఎయిర్క్రాఫ్ట్. మన దగ్గర ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంత లేదు. తేజస్ అన్నీ వచ్చినాయి కానీ మనం రష్యా దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి కొంటుంటాం. మిసైల్స్ కూడా కొంచెం ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొంటాం మనం, యూఎస్ దగ్గర నుంచి కూడా. కానీ చాలా మటుకు ఇప్పుడు అన్ని దానికి ఆత్మనిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మన దేశంలో మేక్ ఇన్ ఇండియా, లెట్ us మేక్ ఇట్ హియర్. రఫేల్ కొంటున్నాం, రఫేల్లో 75% రఫేల్ ఇక్కడే తయారవుతుంది భారతదేశంలో. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దానికి మీ పార్ట్నర్ మీరు సెలెక్ట్ చేసుకోండి చెప్పేశారు. డసో ఏవియేషన్కి చెప్పేశారు, దట్స్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ రఫేల్. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మనకు తెలియక్కర్లేదు. వీ వాంట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ టైమ్, దిస్ ఇస్ ద షెడ్యూల్. ఈ ఇయర్లో ఎన్ని, ఈ ఇయర్లో ఎన్ని లిస్ట్ ఇచ్చేసాం వాళ్ళకి. మీరు ప్రొడ్యూస్ చేసుకోండి, పర్ ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్ ఎంత, దాంట్లో రావాల్సినవన్నీ ఎక్విప్మెంట్ సపరేట్ ఇస్తున్నాం లిస్ట్ ఒకటి. సో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనం చూస్తున్నాం. మొబైల్ ఫోన్లో యుఎస్ యాపిల్ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఒకటి శ్రీపరంబదూర్లో ఉంది, ఇంకోటి నోయిడా దగ్గర కూడా పెడుతున్నారు వాళ్ళు. యాపిల్ ప్రాఫిట్స్ ఇండియాలో 6% పెరిగిందంట. 6 times పెరిగింది, 6% కాదు, 6 times పెరిగింది లాస్ట్ 6 yearsలో. ఇది జరుగుతుంది. సో పిఎల్ఐ, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో మీకు లాసెస్ ఉంటుంది, ఆ లాసెస్ కవర్ చేయడానికి పిఎల్ఐ ఇస్తారు. మీకు ఒకసారి మీరు ఇండస్ట్రీ మెచ్యూర్ అయింది అనుకోండి, దెన్ మీకు అక్కర్లేదు, అదని కొత్త ఇండస్ట్రీకి ఇవ్వచ్చు. చిప్ ఇండస్ట్రీ వస్తుంది, ఎంకరేజ్మెంట్ లాగా చిప్ ఇండస్ట్రీ వస్తుంది. వాళ్ళకు కొంచెం ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తుంది. సో ఇన్సెంటివ్ ఇస్తున్నాం, ప్రొడక్టివిటీ లింక్డ్. మీరు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, దాంతో ఏదో డబ్బులు తీసుకొని పాకెట్లు వేసుకోవడం కాదు. సో పిఎల్ఐ పెట్టారు. సో పిఎల్ఐ ఎంతో యూజ్ వస్తుంది ఇప్పుడు చిప్ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. దానికన్నా ముందు నేను చెప్పాను మొబైల్ ఇండస్ట్రీలో ఉండే. ఇట్లాంటి ప్రతి ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూసాం. కానీ చాలా మటుకు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని కాదు. ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది. మొన్ననే మనం చూసాం, హైదరాబాద్ మెట్రో వాటర్ ఇంజనీర్ ఎంతో 100 కోట్ల ప్లస్ సార్, అనంతలక్ష్మితో ఆలోచించండి ఎట్లా దొరికారు వాళ్ళు. అంటే కరప్షన్ ఆ లెవెల్ దాకా వెళ్ళింది. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లో పనిచేయాలని లేదు. స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్ ఉండొచ్చు, పవర్ పర్మిషన్లు ఉండొచ్చు, నీళ్ళ పర్మిషన్ ఉండొచ్చు. ఇట్లాంటి కరప్ట్ ఆఫీసర్స్ ఉంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు మీరు. ఓకే, ఇది మన ప్రాబ్లం. సో మన దేశంలో ఒకటి నేను సివిక్ సెన్స్ గురించి చెప్పాను, నెక్స్ట్ ఇస్ ఎండమిక్ కరప్షన్ గురించి. మనం ఎంత చేసినా కానీ కరప్షన్ ఆగట్లేదు మన దేశం, ఎస్పెషలీ లోవర్ లెవెల్ కరప్షన్. హైయర్ లెవెల్లో లేదని కాదు, ఉంది, కానీ బయట కనిపించదు. మీకు ఓపెన్గా అడగరు, వాళ్ళ సిస్టమ్స్ ఉండే డబ్బులు తెచ్చుకోవడానికి. లోవర్ లెవెల్ అది కాదు, ప్రతి ఫైల్ మూవ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, కనెక్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ అంటారు సింగిల్ విండో క్లియరెన్స్ అంటారు, సింగిల్ లేదు, డబుల్ లేదు, 10 విండోలు ఉంటుంది మీకు తిరగాల్సి వస్తుంది. సో చాలా పనులు ఉన్నాయి, ఇంకా అన్నీ అయిపోయినాయి. మోదీ గారు చాలా బాగా పనిచేస్తారు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి థర్డ్ టర్మ్ కంప్లీట్ చేయడానికి. థర్డ్ టర్మ్ చేయనియండి, దాని తర్వాత 2029లో చూద్దాం మనం ఏమైంది, ఎప్పుడైతుంది, ఏమవుతుంది అనేది. కానీ నేను ఇచ్చిన ఒక రిపోర్ట్ కార్డులో అంటే మీకు చాలా మటుకు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కల్చరల్ రివైవలిజం ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. కల్చరల్ రివైవలిజం, రామ్ మందిర్ కట్టడం. మనం అనుకుంటాం బాబ్రీ మస్జిద్ ఉండే, దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు నడిచింది, అక్కడ పాత గుడి ఉండే ఎస్టాబ్లిష్ అయింది, దాని తర్వాత గుడి కట్టారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక కల్చరల్ రివైవలిజం జరిగింది. అది మోదీ గారు కట్టారో, రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు కట్టారో, లేకుంటే మోదీ గారు పూజ చేశారో అని అంత కాదు. ఒక భారతదేశంలో ఎంతోమంది, నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్స్ అయోధ్యకి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడు గుడికి వెళ్ళరు, ఇక్కడ అయోధ్యకి వెళ్ళారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అనిపించింది ఒక రామ మందిరం కట్టారు, చూద్దాం అక్కడికి. సో ఇట్ బికమ్ ఏ కల్చరల్ రివైవలిజం, టూరిజం లాగా. ఓకే, ఇట్స్ అ టెంపుల్ టూరిజం అని చెప్పొచ్చు. ఎంత జాబ్స్ జనరేట్ అవుతుందండి? ట్యాక్సీ వాళ్ళు, హోటల్ వాళ్ళు, ఎయిర్లైన్స్, క్యాబ్స్, మీకు ట్రైన్స్, ప్రతి దాంట్లో రెవెన్యూ మీకు పెరుగుతుంది. అదే కేదార్నాథ్లో చేశారు, కాశీ విశ్వనాథ్ ధామ్లో చేశారు, ఉజ్జయిన్ మహాకాల చేశారు, కన్యాకుమారికి వెళ్ళినప్పుడు మోదీ గారు అక్కడ ధ్యానం చేశారు. సో ఐడియా ఈజ్ మన దేశంలోనే చూడడానికి చాలా చోట్ల ఉన్నాయి. సో ఒక కల్చరల్ రివైవలిజం జరుగుతుంది మన దేశంలో. సరే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడెక్కడ మాబ్ లించింగ్లు అది ఇది అని నడుస్తున్నాయి. మణిపూర్లో నడుస్తున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కుకీ మీటీస్ నడిమిట్లు.
బట్ దోస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఫైట్స్, ట్రైబల్ ఫైట్స్. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. దానికి యొక్క ఒక ఎండ్ తీసుకురావాల్సింది. కొత్తగా డీజీపీని పెట్టారు ఇప్పుడు. కానీ ప్రాబ్లమ్స్ ఓవర్నైట్గా సార్ట్ అవుట్ కాదు. నాకు గుర్తుంది, నేను పద్మనాభ గారిని ఇంటర్వ్యూ చేశాను, ఫార్మర్ హోమ్ సెక్రటరీ. ఈ వాజ్ ద ఇంటర్క్యులర్ ఫర్ ద మీజో నేషనల్ టాక్స్. మీజో నేషనల్ ఫ్రంట్తో జరిపిన చర్చలది ఆయనే నడిపించారంతా. 5 ప్రధానమంత్రుల కింద పనిచేశారు ఆయన. బట్ ఈ సార్టెడ్ అవుట్ ద ప్రాబ్లం. నేను ఒకసారి అడిగాను, ఈ నాగా ఇష్యూ గురించి అడిగాను. అప్పుడు మణిపూర్ ఇంకా ముందుకు రాలేదు ఆ టైంలో. ఆయన చెప్పారు, నాగాలాండ్లో 60-70 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక ట్రైబల్ గ్రూప్ ఇంకా ట్రైబల్ గ్రూప్కి కనెక్షన్ లేదు. వాళ్ళ భాష వేరే, వాళ్ళ క్విజిన్ వేరే, వాళ్ళ డ్రెస్సింగ్ వేరే, వాళ్ళకి మ్యూజిక్ సపరేట్ ఉంటుంది, అన్నీ సపరేట్. ఒక ట్రైబ్కి కనెక్షన్ లేదు. ఇది సేమ్ ప్రాబ్లం నార్త్ ఈస్ట్లో చాలా మటుకు. కానీ మనం ఇక్కడ కూర్చొని అర్థం చేసుకో, అక్కడ కొట్టుకుంటున్నారు, 4 చనిపోయారు, 8 మంది చనిపోయారు, 10 మందిని కిడ్నాప్ చేశారు, అక్కడ కర్ఫ్యూ అయిపోయింది. వాట్ యు నో అబౌట్ ద ప్లేస్? యూ డోంట్ నో. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి మెచ్చుకోవాలి. చాలా మటుకు మన దేశంలో ఎన్ని బాంబ్ బ్లాస్ట్ యూపీఏ హయాంలో జరిగిందో ఆలోచించండి, ఇప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి. ఆ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ ఒకటి పక్కన పెడితే, కశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ పక్కన పెడితే, ఇంకా దే ఆర్ ఎనీవే డిస్టర్బ్డ్ ఏరియాస్. మీకు మేజర్ బ్లాస్ట్ ఎక్కడ జరగలేదు. అంటే ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ లక్కీ డిటెక్ట్ చేయడంలో. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ చిన్న ఒక తప్పు జరిగింది, తప్పు కాదు, వాళ్ళ చేతి నుంచి ఒకటి మిస్ అయిపోయింది, వాడు వెళ్ళి బ్లాస్ట్ చేసేసారు. ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు, ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ బి లక్కీ ఆల్ ద టైమ్, టెర్రరిస్ట్ హ్యాస్ టు బి లక్కీ ఓన్లీ వన్స్. వాళ్ళకి కావాల్సింది అది. ఒక్కసారి వాళ్ళకి వచ్చేసి పబ్లిసిటీ. పుల్వామా, పెహల్గాం, ఉరి, ఇది సింగిల్ టైం అటాక్స్ అన్నమాట. సో వాళ్ళకి పబ్లిసిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి కావాల్సింది అది. కానీ మనం గర్మే గుస్కే మారేంగే నేర్చుకున్నాం. అది ఆపరేషన్ సింధూర్లో కూడా చూపించాం మనం. గాంధీ గారు చెప్తుండే, ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించాను, అది పోయింది. ఇప్పుడు ఈ చంప మీద కొడితే నేను మొక్కల మీద కొడతాను నేను. ఆ పాలసీ మోదీ గవర్నమెంట్, అది నడుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇంకా టైం ఉంది. కానీ నేను చెప్పిన కాకు చాలామంది వచ్చి కామెంట్ కూడా చేసుకోవచ్చు బహుశా ఈ యూట్యూబ్ దాంట్లో, మోదీ గారు చేసిన దాంట్లో ఆ తప్పు ఉన్నాయి, ఈ తప్పు ఉన్నాయి. ఎస్, మీరు చెప్పండి. హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎండ్ ఆఫ్ ద డే దేవుడు కాదు కదా అన్నీ కరెక్ట్గా చేయడానికి. వాళ్ళ టీం కూడా అందరు కరెక్ట్ చేయాలని లేదు కదా. కొంతమంది మంచి మినిస్టర్లు ఉంటారు, కొంతమంది లెగార్డ్స్ ఉంటారు. ఇప్పుడు మినిస్ట్రీ పర్ఫార్మెన్స్ నడుస్తుంది. మొన్న 4.5 గంటల సేపు ప్రజెంటేషన్స్ ఉండే. ప్రతి మేజర్ మినిస్ట్రీస్ అందరు ప్రజెంటేషన్ చేశారు. దాని ఎవాల్యుయేషన్ నడుస్తుంది. 500 కోట్ల కన్నా ఎక్కువ ప్రాజెక్ట్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కంట్రోల్ చేస్తున్నారు, డిలేస్ రాకుండా ఉండడానికి. చాలా ఇట్లాంటిది చెప్పుకుంటూ పోతే నేను చెప్పాను, ఇంకో గంటన్నర పడుతుంది. కానీ ఓవరాల్ ఈ లాస్ట్ 30-40 మినిట్స్ నేను క్యాప్చర్ చేయాలేమనుకున్నానంటే, బేసిక్లీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2026 దాకా ఏమేమి జరిగిందని ఒక కంపారిజన్ ఇచ్చాను. మెడికల్ కాలేజెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఐఐఎమ్స్ ఉండొచ్చు, అన్నీ పెంచారు. సరే, క్వాలిటీ వైజ్ కరెక్టేనా లేదా అది ఇంకో డిబేటబుల్ పాయింట్స్. నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇండియాలో ఎన్ని, ఎయిమ్స్ అన్నీ మొదలుపెట్టారు. మందర బీబీ నగర్లో ఒకటి ఉంది ఇప్పుడు. అట్లాంటి చాలా మటుకు కొత్త మూవ్స్ చేశారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. వీ లాస్ట్ 60 years, 1947 నుంచి టిల్ అబౌట్ నరసింహారావు గారు ఎకానమీ ఓపెన్ అప్ చేసేదాకా వీ లాస్ట్. దాని తర్వాత మళ్ళీ ఒక కోమాలో వెళ్ళిపోయింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తున్నాం. లాస్ట్ మీరు చెప్పినట్టు 12 సంవత్సరాలు పుష్కరాలు ఇప్పుడు మోదీ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ప్రజెంట్ చేయొచ్చు. యూ కెన్ ప్రౌడ్లీ ప్రజెంట్ ఇట్. నా దగ్గర ఒక 35 స్కీమ్ల డీటెయిల్స్ నాకు పంపించారు ఎవరు, కంప్లీట్ విత్ నంబర్స్, స్టాటిస్టిక్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. రివ్యూ చేయండి, డిస్ప్యూట్ చేయండి, నో ప్రాబ్లం. టేబుల్ ఉంటుంది, రౌండ్ టేబుల్ ఉంటే 3 కూర్చొని 4 కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పే పాయింట్ మీరు చెప్పొచ్చు, నేను దాన్ని కౌంటర్ చేయవచ్చు. హెల్తీ డిబేట్ ఉండాలి డెమోక్రసీలో ఎప్పుడు. మోదీ గారు చేసినంత ఫ్లాప్ షో, మోదీ గారు ఏం చేయలేదు చెప్పండి, ఏం చేయలేదు చెప్పండి, అప్పుడు మనం డిబేట్ చేద్దాం. లేదు అదేముండదు, స్పెసిఫిక్స్ ఏముండదు, చేయలేదు అంతే. హిందువుల కోసం మాట్లాడతారు, తప్పేమనుందో చెప్పండి. మీరు సౌదీ అరేబియాకి వెళ్తే వాళ్ళు హిందువుల కోసం మాట్లాడతారు, వాళ్ళు ముస్లిమ్స్ కోసం మాట్లాడతారు. వాళ్ళు దే ఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్, మన అట్లీస్ట్ హిందూ రిపబ్లిక్ అని చెప్పట్లేదు ఇక్కడ. అది మేజర్ డిఫరెన్స్. ఓకే, మైనారిటీస్ ప్రొటెక్షన్ లేదు. ఎందుకు లేదండి? నార్త్ ఈస్ట్లో ఎవరున్నారు మైనారిటీ? హిందువులు మైనారిటీ అక్కడ. కేరళలో హిందువులు మైనారిటీ, కానీ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు అక్కడ.
అక్కడ కూడా సఫర్ అవుతున్నారు. కానీ దే డోంట్ మేక్ అ సాంగ్ అండ్ డాన్స్ అబౌట్ ఇట్. వాళ్ళు చేయరు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్, భారతదేశం లాంటి దేశంలో ప్రాబ్లమ్స్ ఉంటుంది. మోదీ గారు 25 సంవత్సరాల పరిపాలనించే ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకని ప్రతిరోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ప్రతిరోజు మీరు ఒక ఇల్లు నడపండి, దాని టెన్షన్ మీకు తెలుసు. ఒక కంపెనీ నడపండి, ఒక స్టూడియో నడపండి, మీ టెన్షన్ మీకు తెలుసు. దేశం నడిపినప్పుడు మీకు తెలుసు దాని టెన్షన్ ఏముందని. ఎక్కడెక్కడ ఏమో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ క్రైసిస్ వచ్చింది, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఆయిల్? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎల్పిజి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్? వీఆర్ డూయింగ్ ఇట్, చేస్తున్నాం. మ్యాజిక్ షో నడుస్తుంది అక్కడికి, ఇండియన్ జుగాడ్ టిపికల్ అదే నడుస్తుంది. అక్కడి నుంచి అర్జెంటీనా నుంచి తెచ్చుకుంటాం, వెనజువేలా నుంచి తెచ్చుకుంటాం, యూఎస్ నుంచి తెచ్చుకుంటున్నాం, రష్యా దగ్గర కొంటున్నాం. అప్పుడప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి 2-3 షిప్లు బయటకు వచ్చేస్తాం. వీఆర్ డూయింగ్ ఇట్. కానీ లాంగ్ టర్మ్ గెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ పెయిన్ నడుస్తుంది ఇప్పుడు. ఇది ఎట్లయినా కొంచెం వెదర్ గెట్స్ ఉంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతే దెన్ ఒక హాఫ్ఫుల్గా 2-3 నెలల్లో రేట్ తగ్గిపోతుంది. బట్ ఇట్స్ అ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నుంచి కూడా లెసన్స్ నేర్చుకున్నాం. మన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పెంచాలి. యూఏఈతో ఒప్పందం చేశాం, నెదర్లాండ్స్తో ఒప్పందం చేశాం 17 టెక్నికల్ ఒప్పందాలు. దాంట్లో డిఫెన్స్ కోఆపరేషన్ విత్ స్వీడన్ ఒప్పందం చేశాం. చాలా ఉన్నాయి. దాన్ని ట్రాక్ చేసుకుంటూ పోతే మోదీ గారిది నమో యాప్లో వెళ్ళి ట్రాక్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి దాంట్లో డీటెయిల్స్. ఇంకో 3-4 అవర్స్ మాట్లాడచ్చు మనం. ఈ పుష్కరకాల పాలన గురించి, ఈ పుష్కరకాల మోదీ గారి పాలన గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది. సురేష్ కొచ్చిల్ సార్ చెప్పినట్టే ఇది ఓపెన్ డిబేట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, సమౌజ్యులతో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు చేయలేదు అని చెప్పేసి కొట్టిపాసే వాళ్ళతో కాదు, అవతల సైడ్ కూడా ఫ్యాక్ట్స్ చేతిలో పట్టుకొని మాట్లాడితే వాళ్ళతో నిజంగా అప్పుడు మనం ఎంత దూరం వచ్చాం, ఎంత వెనక్కి వెళ్ళాం ఇంకా క్లియర్గా తెలుస్తుంది అంటున్నారు. మీ దగ్గర అలాంటి స్టాట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సురేష్ సార్కి నేనే దగ్గర నుంచి చెప్తాను సార్ ఇలాంటి కామెంట్ చేశారని. సో దాని గురించి మళ్ళీ మీకు ఆయన రిప్లై ఇస్తారు మన హిట్ టీవీలోనే. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ సురేష్ కొచ్చిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.